బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 7వ వారం నామినేషన్లలో అసలేం జరిగిందో ఓసారి క్విక్గా చూసేద్దాం. అయితే ఈసారి నామినేషన్ల ప్రక్రియ కొంచెం కొత్తగా జరిగిందిలేండి. కెప్టెన్లు సుమన్, గౌరవ్ ముందు ఇమ్మాన్యుయల్, అయేషాలను ఎన్నుకున్నారు కదా. ఆ తర్వాత ఓ బెలూన్ టాస్క్ జరిగింది. అందులో ఇమ్మాన్యుయల్కే ఎక్కువ నామినేషన్ పవర్స్ వచ్చాయన్నమాట. సరే, మొదటిగా ఈ వారం పెద్ద గొడవలే జరిగాయి. అయేషా తన పవర్తో డైరెక్ట్గా రీతుని నామినేట్ చేయడంతో పెద్ద రచ్చయింది. ఆమె తీరుపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అలాగే తనూజ ఆడియన్స్ సపోర్ట్ ఉంది కదా అని ధైర్యంగా రమ్యను నామినేట్ చేసేసింది. ఇంకేముంది, ఇద్దరి మధ్య మాటల యుద్ధమే. రమ్య కూడా ఊరుకోలేదు, తిరిగి తనూజాను నామినేట్ చేసింది. ఇక శ్రీనివాస్, కళ్యాణ్ కూడా ఒకరిపై ఒకరు నామినేషన్ వేసుకున్నారు. ఇక రెండో విషయం ఇమ్మాన్యుయల్ పరిస్థితి. అతను బాగానే ఆడుతున్నాడు కానీ వరుసగా 6 వారాల నామినేషన్స్లో లేకపోవడం ఇప్పుడు కొంచెం డేంజర్లా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది ఆడియన్స్తో కనెక్షన్ తగ్గిస్తుందేమో, ఫ్యూచర్లో నామినేట్ అయితే ఎలిమినేషన్ రిస్క్ పెరుగుతుందేమో అనిపిస్తోంది. ప్రస్తుతానికి తన దగ్గరున్న పవర్ అస్త్రం కాపాడొచ్చు గాని పరిస్థితి కొంచెం ట్రిక్కీగానే ఉంది. ఫైనల్గా నామినేషన్ ఫలితాలు. ఇక్కడ చిన్న ట్విస్ట్. గౌరవ్ తన దగ్గరున్న పవర్ వాడి అయేషాను సేవ్ చేశాడు. సో ఫైనల్గా ఈ వారం నామినేట్ అయిన వాళ్ళెవరంటే రీతూ, సాయి శ్రీనివాస్, కళ్యాణ్, రాము, తనూజ, దివ్య, రమ్య ఇంకా సంజన. బయట అనధికారిక పోల్స్ ప్రకారం చూస్తే రమ్య, రాము కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ వారం స్పెషల్ నామినేషన్ ప్రాసెస్, ఈ పెద్ద ఫైట్స్ ఇమ్మాన్యుయల్కి టెన్షన్ పెంచుతూ రమ్య ఇంకా రాములను డేంజర్ జోన్లో నిలబెట్టాయన్నమాట.